నకిలీ కరెన్సీకి కళ్లెం వేయడానికి 2,500 రూపాయల నోట్ల భద్రతా లక్షణాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నోట్ల రద్దు తర్వాత గత 4 నెలలుగా పెద్ద సంఖ్యలో నకిలీ నోట్లు వెలుగు చూడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఆర్థిక, హోంశాఖ ఉన్నతాధికారుల మధ్య జరిగిన భేటీలో ఈ విషయం చర్చకొచ్చింది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా వరకు 3-4 ఏళ్లకు ఒకసారి కరెన్సీ నోట్ల భద్రతా లక్షణాలు మార్చుతాయని, భారత్ కూడా అదే బాటలో పయనించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 2000లో 1000 రూపాయల నోటును ప్రవేశపెట్టాక నోట్ల రద్దు వరకు నమూనాలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. 1987లో 500 రూపాయల నోటును ప్రవేశపెట్టగా 10 ఏళ్ల క్రితమే నమూనాలో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే అదనపు భద్రతా ప్రమాణాలను ప్రవేశపెట్టలేదు. కొన్ని నెలల క్రితం ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటుకు అప్పుడే నకిలీ నోట్లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో 17 భద్రతా లక్షణాలు ఉండగా నకిలీ నోట్లలో 11 లక్షణాలు అచ్చుగుద్దినట్లు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ 2000 రూపాయల నోట్లు ISI సహకారంతో పాకిస్తాన్లో తయారవుతున్నట్లు ఇటీవల పట్టుబడ్డ నిందితులు వెల్లడించారు. అవి బంగ్లాదేశ్ ద్వారా భారత్లో ప్రవేశిస్తున్నట్లు తెలిపారు.